ఆండ్రాయిడ్‌లో బెస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవడం. అయితే ఇప్పుడు నేను చూపించే యాప్ ఈ కస్టమైజేషన్‌కి సంబంధించిందే. ఈ యాప్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి 5 వాల్‌పేపర్స్ అనే యాప్ ఉంటది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయంగానే ఫస్ట్ మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా అది 5 వాల్‌పేపర్స్‌ని చూపిస్తదనమాట. మీ గ్యాలరీలోంచి తీసుకొని. మీకు ఏదన్నా వాల్‌పేపర్ నచ్చకపోతే చేంజ్ చేయాలనిపిస్తే మీరు దాని మీద టచ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. దీనికి మార్చాను. ఓకే అని క్లిక్ చేశాను. ఇలాగ మీకు నచ్చిన 5 వాల్‌పేపర్ సెలెక్ట్ చేసుకోగానే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది చూపించేస్తుంది. ఈ కింద సెట్ వాల్‌పేపర్ అని ఇలా క్లిక్ చేయండి. సరిపోతుంది. ఫస్ట్ టైం చేస్తే కనుక అది ఆటోమేటిక్గానే చూపించేస్తుంది. మీరు సెట్ వాల్‌పేపర్ అని కూడా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఈ వాల్‌పేపర్ కనుక పనిచేయకపోతే మీ మొబైల్తో కంపాటబిలిటీ లేకపోతే ఇక్కడ కంపాటబిలిటీ మోడ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డెస్క్టాప్కి వెళ్ళంగానే గమనించండి, ఇలా స్వైప్ చేసినప్పుడల్లా ప్రతి ఒక్క హోమ్ స్క్రీన్కి ఒక వాల్‌పేపర్ వస్తుంది అనమాట. మీరు 5 వాల్‌పేపర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 3 వాల్‌పేపర్సే వస్తున్నాయి. ఎందుకంటే నాకు 3 ఉన్నాయి ఇక్కడ డెస్క్టాప్ మీద. ఇక్కడ గమనించండి 3 హోమ్ స్క్రీన్సే ఉన్నాయి. మీరు ఎక్స్ట్రా హోమ్ స్క్రీన్ యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ ఉన్నది, ఈ యాప్ నేను పక్క జరిపి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు 4 వస్తాయి అన్నమాట నాకు. 1 2 3 4 ఇది చూసారా, ఇంకెళ్ళదు యువతలకి. అలాగా మీకు కావాల్సినన్ని ఇక్కడ యాప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే డెస్క్టాప్స్ ఇక్కడ ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 6th పిక్ వస్తుంది అనమాట. ఇది చూసారా, మీరు ఈ 6th పిక్ని కూడా ఏదన్నా ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కితే మీరు ఇలా స్క్రోల్ చేసినప్పుడల్లా పిక్ మారుతూ ఉంటుంది. మీరు ఈ చివరికి వెళ్ళిన తర్వాత ఇలా స్వైప్ చేస్తే ఇంకా మారట్లేదు కదా, అలా కాకుండా మీకు ఇంకా చేంజ్ అవుతూ ఉండాలి మీకు నచ్చిన వాల్‌పేపర్ అంటే దీంట్లో ఇన్ఫినిట్ స్క్రోలింగ్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్వైప్ చేసినప్పుడు చివరికి వచ్చేసాము డెస్క్టాప్లో. ఎన్నిసార్లు స్వైప్ చేస్తే ఆ కొత్త వాల్‌పేపర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి.